వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఓటర్ల జాబితా సవరణపై పట్టణ ప్రజలకు కీలక సూచనలు చేశారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో బిఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు తీసుకున్నారు కానీ ఇంకా చాలా మంది వాటిని పూర్తి చేసి తిరిగివ్వలేదని పేర్కొన్నారు. ఇలా ఫారాలు సమర్పించకపోతే భవిష్యత్తులో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జూన్ నెల 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అనే కార్యక్రమం చేపట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందులో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు అందరూ కూడా ఓటర్స్కి అందజేయడం జరిగింది. దాన్ని ఓటర్స్ అందరూ కూడా ఫిల్ చేసి మనకు ఆ బిఎల్ఓకి వెనక్కి ఇవ్వాలి. కానీ చాలామంది ఆ ఫామ్స్ తీసుకున్నారు కానీ వాటిని ఫిల్ చేసి వెనక్కి ఇవ్వడం లేదు. దానివలన రేపు వాళ్ళ యొక్క ఓట్లు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ ఫామ్ మీదనే బిఎల్ఓ పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వెంటనే ఆ ఫామ్స్ అందించాలి. ఒకవేళ మీకు దాన్ని నింపడం రాకపోతే బిఎల్ఓనే నింపుతాడు. అదేవిధంగా మీ దగ్గర బిఎల్ఓతో పాటు ప్రతి బిఎల్ఓ కూడా ఒక ఇద్దరిని హెల్పర్స్గా కూడా నియమించాము. కాబట్టి అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ కూడా ఇమీడియట్గా ఈ 2-3 రోజుల్లో, అంటే మనకు ఈ ఫామ్స్ అన్ని ఇవ్వడానికి 14వ తారీఖు ఆఖరి తేదీ. కాబట్టి ఆదివారం లోపల అందరూ కూడా ఈ ఫామ్స్ నింపి బిఎల్ఓకి ఇవ్వాలి. లేకపోతే బిఎల్ఓకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఫారాలు సమర్పించేందుకు జూలై 14 ఆఖరి తేదీ అని స్పష్టం చేశారు. ఫారం పైనే సంబంధిత బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ ఉంటాయని వారికి ఫోన్ చేసి ఫారాలు అందించాలని కోరారు. ఒకవేళ ఫారం నింపడం రాకపోతే బిఎల్ఓనే స్వయంగా నింపుతారని, అలాగే ప్రతి బిఎల్ఓకు సహాయంగా 2 హెల్పర్లను కూడా నియమించినట్లు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు కేవలం 65% మాత్రమే ఎన్రోల్మెంట్ డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇంకా చాలా పని పెండింగ్ లో ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు మన పట్టణంలో 65% మాత్రమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్రోల్మెంట్ డిజిటైజేషన్ జరిగింది. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుని మీ ఓట్లని మీరు అలానే ఉంచాలి అనుకుంటే తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా బిఎల్ఓకి అందజేసి పురపాలక సంఘానికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. కుటుంబంలో ఎవరైనా మరణించినా లేదా వేరే ప్రాంతాలకు నివాసం మార్చినా ఆ వివరాలను వెంటనే బిఎల్ఓలకు తెలియజేయాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లు ఉన్నవారు తమకు అవసరమైన ఒక చోట ఉంచుకొని రెండో దాన్ని తప్పనిసరిగా తొలగించుకోవాలని, 2 చోట్ల ఓటు ఉంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎవరైనా చనిపోయినా, ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయినా వేరే ప్రాంతాలకి, అవి కూడా బిఎల్ఓకి తెలియజేయచ్చు. అదేవిధంగా డూప్లికేట్ ఓట్లు ఉంటే కూడా 2 ఉంటే ఒకదాన్ని మీరు తొలగించుకోవాలి. 2 చోట్ల ఉండడానికి ఈసారి వీల్లేదు. మీకు ఎక్కడ అవసరమో అక్కడ ఉంచుకొని ఇంకొక ప్లేస్లో తొలగించుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పౌరులంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఒక పగడ్బందీ ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని కమిషనర్ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.